Namaste, welcome to iDream Inside Politics with Kavita. నమస్తే, వెల్కమ్ టు iDream ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. అమెరికన్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతీయుల గుండెల్లో వణుకు మొదలైందా? తట్టాబుట్టా సర్దుకొని మళ్ళీ మన దేశానికి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా? విద్యార్థుల సంగతి ఏంటి? అక్కడున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? బోల్డ్ అన్ని డౌట్లు అయితే వినిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి సమాచారం అంతా మన వైపు చేరుతోంది. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా యుఎస్లో ఏం జరుగుతోంది? డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోబోతున్నారు? భారతీయులకి అది అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ అమెరికన్ స్టడీస్ మీద డాక్టరేట్ చేసినటువంటి డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు మనతో పాటుగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే కవిత గారు. సో డొనాల్డ్ ట్రంప్ వచ్చారు, అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారతీయుల గుండెల్లో గుణపం దిగింది. ఇప్పుడు వాళ్ళు అసలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏం జరుగుతోంది అక్కడ? కవిత గారు, ముఖ్యంగా మీకు చాలా చక్కగా ఇంట్రడక్షన్ చేశారు సబ్జెక్ట్ని, అద్భుతమైన పరిచయం ఇచ్చారు. అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీలో నేను డాక్టరేట్ చేశాను. యుఎస్ ఇజ్రాయిల్ మధ్య రక్షణ సంబంధాల మీద, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ మీద. అమెరికాలో 15 యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చాను. అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ తీసుకొని IVLP ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఫెలో. మీకు నేను చెప్పే సమాచారం అంతా సెన్సేషన్ కోసం చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. అమెరికాలో ఇల్లీగల్గా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా వెళ్ళిన వాళ్ళు మాత్రమే భయపడాలి, బాధపడాలి. కానీ లీగల్గా లా ప్రకారము, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారము అన్ని డాక్యుమెంటేషన్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ లీగల్లీ బైండింగ్ పీపుల్. ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, people who have submitted fake documents, or people who have gone for some purpose and forgetting that purpose they are doing something else. అంటే విద్యార్థి వీసా F1 తీసుకొని భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి అమెరికన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని అక్కడ చదువుకోకుండా పార్ట్ టైం జాబులు ఎత్తుక్కుంటా ఉన్నవాళ్ళు భయపడాలి. అమెరికన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని అమెరికన్ యూనివర్సిటీ క్యాంపస్లో మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, నో ప్రాబ్లం. మీరు క్యాంపస్ స్టెప్ అవుట్ సైడ్ చేసి, యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ జాబ్స్ ఇన్ గ్యాస్ పెట్రోల్ బంక్స్ ఆర్ ఇన్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆర్ ఇన్ సమ్ అదర్ మార్కెట్ ఆర్ ఇన్ సమ్ రెస్టారెంట్ ఆర్ ఇన్ సమ్ other places. That's where people have to be fearful and watchful. Number 1. Number 2, మీకు ప్రాపర్ F1 స్టూడెంట్ వీసా తీసుకొని వెళ్ళి మీరు వెళ్ళిన పని మీద కాన్సన్ట్రేట్ చేసి అద్భుతంగా చదువుతుంటే గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ రెడీ టు హెల్ప్ యూ విత్ మెరిటోరియస్ స్కాలర్షిప్స్ ఆల్సో. హ్యావింగ్ స్టడీడ్, హ్యావింగ్ లివ్డ్ ఇన్ అమెరికా, దిస్ ఈజ్ మై హంబుల్ అప్పీల్ టు ఆల్ ది మై డియర్ పేరెంట్స్. మీ పిల్లల పట్ల మీరు ఏమీ దిగులు చెందక్కర్లేదు. ఓన్లీ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు మాత్రమే భయపడాలి. లీగల్గా లా ప్రకారం వెళ్ళిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిస్టర్బింగ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ వ్యాలిడ్ వీసా, వ్యాలిడ్ పాస్పోర్ట్, వ్యాలిడ్ అడ్మిషన్, వ్యాలిడ్ వర్క్ పర్మిట్, వ్యాలిడ్ OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, వ్యాలిడ్ పార్ట్ టైం జాబు విత్ ఇన్ ద క్యాంపస్. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యూ హ్యావ్ టు బీ హ్యాపీ అబౌట్ దట్. ఆయన ఏం చేస్తున్నారంటే, వెన్ అమెరికన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ ఏ పాలసీ, మన స్పష్టమైన తెలుగులో చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అమెరికా యొక్క ప్రభుత్వ విధి విధానాలలో అన్ని దేశాలని దృష్టిలో పెట్టుకునే పాలసీ చేస్తారు. కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని దేశాలకి వర్తిస్తాయి. కానీ ఒక్క భారతదేశం పట్ల లేకపోతే ఒక ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ పట్ల వ్యతిరేకతతో వాళ్ళు చేయరు. వాళ్ళు చేసేది ఏంటంటే, అమెరికా ఈజ్ నోన్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. అంటే 150 దేశాలకు సంబంధించిన ప్రజలు అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. చదువుకోవటం కానీ, ఉద్యోగాలు చేయటం కానీ,
లేదా అక్కడ స్థిరపడటం కానీ జరిగింది. 150 దేశాల నుంచి. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక పాలసీ తీసుకొచ్చేటప్పుడు, ఒక ప్రభుత్వ విధి విధానం, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చేటప్పుడు భారతదేశంతో పాటుగా మిగతా 149 దేశాలు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తారే కానీ ఒక్క భారత్ మీద వ్యతిరేకతతోనో, భారత్కు సంబంధించి లేదా ఆంధ్ర తెలంగాణ వాళ్ళ స్టూడెంట్స్ మీద వ్యతిరేకతతోనూ చేయరు. సో ఎటువంటి భయాందోళన వద్దు. మీ పిల్లలు అమెరికాలో హ్యాపీగా చదువుకుంటారు. కాకపోతే మొదటి 100 రోజులు లేకపోతే మొదటి 3 నెలల వాళ్ళ నుంచి ఎక్కువగా రైడ్స్ జరిగే అవకాశం ఉంది, డాక్యుమెంటేషన్ చెకింగ్ జరిగే అవకాశం ఉంది. వాటిని జాగ్రత్తగా పెట్టుకొని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అంటారు, మనకి ఇండియాలో ఎట్లయినా ఉంటుందో ఒక MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అమెరికాలో FBI ఒకటి ఉంటుంది అనమాట, ఒక ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఏజెన్సీ, మన CBI లాగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా FBI. అధికారులు వచ్చి ఏమన్నా చిన్న డౌట్లు అడిగారు అనుకోండి, యూ షో యువర్ పాస్పోర్ట్, యూ షో యువర్ వీసా, యూ షో యువర్ సర్టిఫికేట్స్, నథింగ్ ఈజ్ షో యువర్ అడ్మిషన్ లెటర్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మోర్ ఓవర్ మీకు అందరికీ ఒక శుభవార్త చెప్తాను నేను. భారతదేశం అన్నా, భారతదేశానికి సంబంధించిన విద్యార్థులన్నా, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి అమెరికన్ అడ్మినిస్ట్రేషన్లో 7 భారతీయులు ఇవాళ క్యాబినెట్లో బెర్త్లో సీట్ సంపాదించారు. వీళ్ళందరూ అమెరికాలో భారతీయులంటే చాలా ఉన్నతమైన మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే అమెరికాలో భారత స్టూడెంట్స్ మెరిటోరియస్ స్టూడెంట్సే మాత్రమే వెళ్ళగలరు. GRE TOEFL రాసి 90%, ఒక 10% బ్లాక్ షీప్ అన్ని దేశాల్లో ఉంటారు, అన్ని స్టూడెంట్స్లో ఉంటారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఆర్ మ్యాథమెటిక్స్ స్టెమ్ కోర్సెస్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్ళిన మన విద్యార్థులు, తెలుగు విద్యార్థులు అమెరికాలో ఉన్నవాళ్ళు, మీ యొక్క డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకు అమెరికాలో చదువుకున్నవాడిగా అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ ప్లస్ US కాన్సులేట్తో ఇక్కడ, లేకపోతే ఢిల్లీలో ఉన్న US కాన్సులేట్తో కానీ, అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్స్తో కానీ ఎక్కువ మాకు మా థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మాకు ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, అసోసియేట్ అయి వర్క్ చేస్తూ ఉంటాం. ఒక్క అమెరికానే కాదు, మొన్న అక్టోబర్ 2024లో 33 మంది సీనియర్ మిలిటరీ ఆఫీసర్సు 8 డిఫరెంట్ కంట్రీస్ నుంచి, 8 వివిధ దేశాల నుంచి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి వచ్చి వెళ్ళారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, టోంగా, పాపా న్యూ గినియా అండ్ శ్రీలంక, UAE కంట్రీస్ నుంచి మిలిటరీ ఆఫీసర్స్ మా దగ్గరికి వచ్చి వెళ్ళారు. అంటే మా యొక్క పని ఏంటంటే థింక్ ట్యాంక్, దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలు, అంటే ఇండియా అమెరికా, ఇండియా చైనా, ఇండియా జపాన్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా న్యూజిలాండ్ మీద మా పనిచేయటమే మా వంతు. ద్వైపాక్షిక సంబంధాల మీద ఎగ్జాక్ట్గా చాలా చక్కటి తెలుగు మాట మాట్లాడారు కవిత మేడం గారు. ద్వైపాక్షిక సంబంధాలు అంటే బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో వీ డూ వర్క్ ఆన్ internal security of India and external affairs of India, how India is conducting its relationship or bilateral relations with other countries in the world. ఆ పని చేయటమే మా సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి నేను మీకు ఇచ్చే హామీ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి మరి ముఖ్యంగా అస్సలు భయపడొద్దు, ధైర్యంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అమెరికాలో మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మీకున్న డాక్యుమెంట్స్ చూపించండి. కాకపోతే నేను మీకు ఒకే ఒక చిన్న విన్నపం చేస్తున్నా, క్యావియట్ వార్నింగ్ కూడా ఇస్తున్నా ఒక అన్నగా, ఏంటంటే ఏ పని మీద వెళ్ళారో ఆ పనే చేయండి ప్రస్తుతానికి ఒక 100 రోజుల పాటు. తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఫిబ్రవరి నెలలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కలవబోతున్నారు అమెరికా వచ్చి. తప్పకుండా మీకు సంబంధించిన భయాందోళనను కూడా ఆయన ఎజెండాలో ఒకటిగా పెట్టుకొని ప్రధానమంత్రి మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ని గ్యారంటీగా అడుగుతారు. F1 వీసాల గురించి అడుగుతారు, H1B వీసాల గురించి అడుగుతారు, ఎక్సెప్షనల్ ఇండివిజువల్స్కి సైంటిస్టులకి ఇచ్చే వాటి వీసాల గురించి అడుగుతారు. 185 రకాల వీసాలు ఉన్నాయి అమెరికాలో. అందుట్లో ఇమిగ్రెంట్ వీసాలని ఒకటి, నాన్ ఇమిగ్రెంట్ వీసాలని ఒకటి. నాన్ ఇమిగ్రెంట్ వీసాల్లో స్టూడెంట్ వీసా F1 అంటారు, తర్వాత H1B, H4 అంటే డిపెండెంట్ వీసా, దాని తర్వాత M1 వీసా వొకేషనల్ స్టడీస్కి ఇచ్చేది, దాని తర్వాత L1 వీసా ఇంట్రా కంపెనీకి సంబంధించి ఇచ్చేది. ఇట్లా రకరకాల వీసాలు. B1, B2 అబ్సల్యూట్లీ, నేను మర్చిపోయాను, క్షమించండి, చాలా చక్కగా గుర్తు చేశారు, నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను, మర్చిపోయాను నేను. B1, B2 మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ వీసా అంటారు, టూరిస్ట్ ఆర్ విజిటర్ వీసా ఆర్ బిజినెస్ మీద వెళ్ళే వాళ్ళ వీసా. ఈ B1, B2 వీసా కూడా
వీటన్నిటి గురించి డొనాల్డ్ ట్రంప్ గారితో మన ప్రధానమంత్రి మోడీ గారు తప్పనిసరిగా మాట్లాడతారు. ఆంధ్ర తెలంగాణ విద్యార్థులతో పాటు భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్ర విద్యార్థులకు కూడా మంచి జరుగుద్ది. జస్ట్ ఓపిక పట్టండి. ఒక 100 రోజులు లేదా 3 నెలల పాటు ఏ పని మీద వెళ్ళారో ఆ పని మాత్రమే చేయండి. ఏ పని మీద వెళ్ళారు మీరు? అమెరికాలో ఎంఎస్ చేయడానికో లేదా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయడానికో వెళ్ళారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి అయితే ఏసీటీ కానీ అమెరికన్ కాలేజ్ టెస్ట్ కానీ స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ పాస్ అయ్యి వెళ్ళుంటారు. లేదా ఎంఎస్ చేయడానికైతే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉంటారు. లేదా జిఆర్ఈ లేకుండా కూడా కొన్ని యూనివర్సిటీస్లో మీరు డబ్బులు కట్టి మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మీ ఆస్తులు వెళ్ళారు. మీరు వెళ్ళిన పని మీద ఉండండి. అంతేగాని పార్ట్ టైం జాబ్ కోసము క్యాంపస్ వదిలిపెట్టి బయట తిరుగుతా, రోడ్ల మీద అన్నెసరీగా కనపడతా, డిపార్ట్మెంట్ స్టోర్లలో పనిచేస్తా, గ్యాస్ కంపెనీల్లో పనిచేస్తా, పెట్రోలియం బంకుల్లో పనిచేస్తా ప్రస్తుతానికి ఒక 3-4 నెలల పాటు కనపడొద్దు. ప్రస్తుతానికి వెళ్ళిన పని మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా చదవండి. తద్వారా మీ భవిష్యత్తు బాగుపడుతుంది. ఇది నేను అనుభవంతో చూసి చెబుతున్న మాట. అయితే ఇప్పుడు రమేష్ గారు ఇంకొక భయం వెంటాడుతోంది ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించి. వాళ్ళందరూ వచ్చేస్తారా? అక్కడ వీసా నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి? H1Bకి సంబంధించి 2 వైపులా మేము వాదనలు వింటున్నాము అనే మాట ట్రంప్ చెప్పారు కాబట్టి అదొక భయం. ఒకవేళ నిజంగా వాళ్లే కనుక వచ్చేస్తే అది బూన్ ఆర్ బేన్ అనేటువంటి ఒక మాట నిజంగా శాపంగా మారబోతుందా, వరంగా మారుతుందా? వాళ్ళన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి రావాలంటే ఇక్కడ వసతులు ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళకేం H1B వీసా కోట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెక్కల ప్రకారము ప్రపంచంలో స్కిల్డ్ వర్కర్స్ని ప్రతి సంవత్సరము అమెరికా ఆహ్వానిస్తుంది. ఆ స్కిల్డ్ వర్కర్స్ అంటే నైపుణ్యత కలిగిన వర్కర్స్ H1B వీసా కేటగిరీ 65,000 నుంచి 85,000 మధ్య ప్రపంచంలో ఎవరైనా స్కిల్ వర్కర్స్ అమెరికా వచ్చి H1B వీసా మీద పనిచేయచ్చు ఎంప్లాయ్మెంట్. అందుట్లో మీరు చాలా అంటే ఆశ్చర్యపోతారు. 65,000 నుంచి 85,000 మధ్య ప్రపంచవ్యాప్తంగా అమెరికా వచ్చి పనిచేయచ్చు కదా H1B తీసుకొని. ఇండియా వాళ్ళే ఆల్మోస్ట్ 60% మన వాళ్ళే ఉంటారు 65,000లో. దాంట్లో ఆ ఇండియా వాళ్ళు ఉన్న దాంట్లో ఆంధ్ర తెలంగాణ వాళ్ళే, మన తెలుగు వాళ్ళే మెజారిటీ ఉంటారు. సో H1B వీసాలని ఎక్కువగా ఉపయోగించుకొని ఆర్థికంగా సుస్థిరపడుతున్న కమ్యూనిటీ ఏదన్నా ఉందంటే ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ. వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాట్ ఓన్లీ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీఆర్ ఎక్సెప్షనల్లీ హ్యావింగ్ గుడ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్లో మనం తురుంకాలను తోపులు. సో అంటే తగ్గేదేలే టైపు మనోళ్ళు మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు. అమెరికాకు కూడా స్కిల్డ్ లేబర్ యొక్క, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ యొక్క అవసరం ఉంది. అంటే ఇది భారతీయులకు అవసరమయ్యి ఆంధ్ర వాళ్ళకో తెలంగాణ వాళ్ళకు అవసరమయ్యి తెలుగు వాళ్ళకి అవసరమయ్యి అమెరికా వెళ్తాం కాదు. అమెరికాకు అవసరం ఉంది మన అవసరం. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ అమెరికన్స్ నీడ్ Telugu people in more number, majority number. You know why? All the emerging technologies, artificial intelligence, blockchain, IoT, big data, 6G, metaverse, you name any technology, IT software, Telugus are dominant with their brain capacity, brain power, mind power, intellectual power, plus ఎక్కడికెళ్ళినా తట్టుకొని నిలబడగలిగిన కెపాసిటీ అవన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. H1B వీసా కోటా కూడా భారతదేశానికి పెంచే విధంగా ఇంకొక 100 రోజుల తర్వాత ఒక స్పెషల్ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చినా మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్పనిసరిగా మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఫ్రంట్ రోలో కూర్చుంది ఎవరో తెలుసా మేడం? డాక్టర్ S. జయశంకర్, మా సీనియర్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి మా సీనియర్, కరెంట్ Foreign Minister of India, Dr. S. Jaishankar sir, in the front row when President Trump is taking oath as the 47th President of the United States. What does it mean? What does it indicate? It indicates India is very, very important. Very friendly అనేది కూడా అక్కడ కనిపిస్తోంది. Largest democracy on planet Earth, India. Oldest democracy on planet Earth, United States of America. The bonding between these two democracies, ఈ రెండు ప్రజాస్వామ్య దేశాల కలయిక ఒక అద్భుతమైన కలయిక. ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో
అమ్మ నాన్న, భార్య భర్త, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, స్టూడెంట్స్, టీచర్ డిసైపుల్, సిస్టర్ బ్రదర్, ఎనీ రిలేషన్షిప్లో ట్రస్ట్, ఎగ్జాక్ట్లీ, ఫెయిత్, కేర్, రెస్పెక్ట్, ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడే ఆ రిలేషన్షిప్ సస్టైన్ అవుద్ది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది అప్పుడే ఉంది. అసలు అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్ దీస్ 4 పుట్ టుగెదర్. యాజ్ యూ సెడ్ వెరీ కరెక్ట్లీ, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కమ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్ 4 ఎలిమెంట్స్. ట్రస్ట్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి, లవ్ ఉండాలి, కేర్ ఉండాలి, అన్నిటికీ మించి లాయల్టీ, ఇలాంటివన్నీ ఉండాలి. ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్ ఇండియా మధ్య ఇప్పుడు కనపడుతున్నాయి, ఉన్నాయి. ఎలా అంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్. మనం 140 కోట్ల జనాభా, వాళ్ళు 33 కోట్ల జనాభా. అమెరికా నెంబర్ 1. 3.5 లక్షల మంది స్టూడెంట్స్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అమెరికాలో చదువుతున్నారు. 3.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య. అందుట్లో 1.5 మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు. రెండోది. మూడోది, సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియా, సియాటల్ ఏరియాల్లో సిలికాన్ వ్యాలీ ఏ కంపెనీ CEO తీసుకున్న ఇంపార్టెంట్ కంపెనీస్ తెలుగువాడే ఉన్నాడు, లేదా ఇండియా వాడు ఉన్నాడు. రైట్? సుందర పిచాయ్ దగ్గర నుంచి, సత్యానాదేళ్ల దగ్గర నుంచి, యు నేమ్ అదర్ CEOs ఫ్రమ్ ఇండియా. రైట్? ఇంకొకటి, డిఫెన్స్, స్ట్రాటజీ, సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్, టెక్నాలజీ, ట్రేడ్, టూరిజం, యు నేమ్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ బైలాటరల్ రిలేషన్షిప్, ద్వైపాక్షిక సంబంధాలు ఇందాక మీరు అన్నారు, అన్ని సంబంధాల్లో భారత్ అమెరికా చాలా హనీమూన్ పీరియడ్లో ఉన్నాం. ఒక విన్ విన్ సిచ్యువేషన్లో ఉన్నాం. మన అవసరం వాళ్ళకి ఎంత ఉందో అమెరికాకు కూడా భారతీయుల అవసరం అంత ఉంది. ఎందుకంటే ఇవన్నీ లోపల నుంచి చూసినప్పుడు, బయట నుంచి చూసినప్పుడు చెప్తున్నా, బిగ్ పిక్చర్ చూపిస్తున్నా మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి. బిగ్ పిక్చర్ ఏంటంటే, చైనా ఒక మహమ్మారిలాగా, ఒక భూతంలాగా మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, మన పొలిటికల్ స్పేస్ని, మన సైబర్ స్పేస్ని, మన సర్వీస్ సెక్టర్ స్పేస్ని, మన మ్యారిటైమ్ స్పేస్ని, మ్యారిటైమ్ అంటే సముద్ర స్పేస్ని, వీటన్నిటిని ఆక్యుపై చేయడానికి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే విధానాల ద్వారా భారతదేశాన్ని కబళించాలనుకుంటుంది. భారతదేశం చుట్టుపక్కల ఉన్న నేపాల్, మయన్మార్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ని కొనేయాలనుకుంటుంది. కాచుకొని కూర్చుంది. చాలా వరకు కొన్ని అమ్ముడుపోయినాయి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చైనాని కొట్టగలిగింది ఒకే ఒక్కడు, ఆ మొనగాడు, ఆ మగోడు ఎవడయ్యా అంటే భారత్ అనే విషయం అమెరికా వాళ్ళకి బాగా అర్థమైపోయింది. చైనాని కొట్టాలి అంటే భారతదేశాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా వీ కెనాట్ డూ ఎనీథింగ్. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఇండియా నీడ్స్ అమెరికా, ఇట్ ఈజ్ అమెరికా నీడ్స్ ఇండియా. చారిత్రక అవసరం, హిస్టారికల్లీ, స్ట్రాటజికల్లీ ద టైమ్ హ్యాస్ కమ్ దట్ ఇండియా ఈజ్ బౌండ్ టు రైజ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వుడ్ లైక్ టు వర్క్ విత్ ఇండియా టు టేక్ కేర్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్. అంటే హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య కొన్ని వేల షిప్పులు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి. ఈ షిప్పింగ్ ఇబ్బంది కలగకుండా, షిప్పింగ్ ఒకరోజు ఆగిపోయినాయి అనుకోండి షిప్స్, గ్లోబల్ ట్రేడ్ గాన్ ఫర్ ఎ టాస్. సో టు మెయింటైన్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, టు మెయింటైన్ అమెరికన్ ఇండియన్ ఫ్రెండ్షిప్, టు టేక్ కేర్ ఆఫ్ చైనీస్ ఎక్స్పాన్షనిస్ట్ కమ్యూనిస్టిక్ రెజీమ్, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ విల్ వర్క్ టుగెదర్. దెర్ ఈజ్ నో అదర్ గో. అంటే ఏ రకంగా చూసినా ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్, ఏ రకంగా చూసినా స్పష్టమైన తెలుగులో చెబుతున్నాను, భారతదేశానికి అమెరికాకి మధ్య 360 డిగ్రీల కోణంలో ఎటు చూసిన సర్కిల్లో అవినాభావ సంబంధము, మంచి వర్తక, వాణిజ్య, వ్యాపార, సాహిత్య సంబంధాలు, అన్నిటికీ మించి సాంకేతిక సంబంధాలు, టెక్నాలజికల్ మార్వెల్స్ జరుగుతున్న రోజుల్లో ఏఐ లాంటి ఒక గొప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆఫ్ ద 21st century, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జరుగుతున్న తరుణంలో అమెరికా విల్ నాట్ హ్యాంపర్ ఆర్ విల్ నాట్ డాంపెన్ ఆర్ విల్ నాట్ డీస్టెబిలైజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ న్యూఢిల్లీ అండ్ వాషింగ్టన్ DC.
ఈ విషయం చాలా బాగా తెలుసు కదా డొనాల్డ్ ట్రంప్కి కూడా. అన్నెసెసరీగా ఇలా అన్స్టెబిలిటీ తీసుకొస్తారు, అన్సర్టినిటీ ఉంటుంది అనేటువంటి భయం ఈ మధ్యకాలంలో ట్రంప్ రాగానే విపరీతంగా చెప్తాను మేడం. వస్తున్నటువంటి వార్తలు కూడా ఇలా భయం పుట్టించే వాటిలాగే కనిపిస్తున్నాయి కదా. చెప్తాను మేడం. డ్రీమ్స్ ఆర్ ఫ్రీ మేడం, గోల్స్ హ్యావ్ ఏ కాస్ట్ టు పే. ట్రూ. కలలు గంటం ఎవరైనా కలలు గంటారు, కానీ ఒక లక్ష్య సాధనకు కావాల్సిన దమ్ము, ధైర్యము, త్యాగము, అడ్వెంచర్ చేసే సత్తా, కడుపులో కసి, ఆ పట్టుదల, ఆ కార్యదీక్ష కొంతమందికి మాత్రమే ఉంటాయి. అందుకని అందరూ హీరోలు కాలేరు. 197 దేశాలు ఉంటే ప్రపంచంలో అమెరికా ఇప్పుడు ఎక్సెప్షనలిజం నెంబర్ 1 కంట్రీ ఎందుకయింది అంటే, అమెరికా పుట్టినప్పుడు 1776లో బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొందింది. 1776. 1789లో అమెరికాకి ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చాడు, జార్జ్ వాషింగ్టన్. అప్పటి నుంచి 2025 2025 20th జనవరి 47th ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి మెసేజ్ ఇస్తున్నాడు. ఆ మెసేజ్ని మనం కూడా తీసుకుంటున్నాం. కాబట్టి కొంతమంది ఎవరైతే ఇల్లీగల్గా షార్ట్కట్లో, దెర్ ఈజ్ నో స్ట్రైట్ రూట్ టు సక్సెస్, ఓన్లీ వన్ స్ట్రైట్ రూట్ ఈజ్ హార్డ్ వర్క్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్, ఓన్లీ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేయకుండా నువ్వు సక్సెస్ కొందామంటే కొనలేరు. ఇంకోటి ఉందండి మేడం, వాట్ యూ వాంట్. అరే దేవుడు నువ్వు కోరుకున్నాయని ఇవ్వడరా, దేవుడు నీకు ఇవ్వడానికి నీకు అర్హత ఉండాలి. వాట్ యూ డిజర్వ్ యూ గెట్, వాట్ యూ డిజర్వ్ ఓన్లీ యూ గెట్, వాట్ యూ వాంట్ యూ డోంట్ గెట్. సేమ్ వే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ సింపుల్. అమెరికాకి వెళ్ళాలి, చదువుకోవాలనుకోవటం తప్పులేదు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకోవటం తప్పులేదు. అమెరికాలో ఉద్యోగం చేసుకొని జీవన ప్రమాణాలు పెంచుకోదాం అనుకోవటం తప్పులేదు. తప్పు ఎక్కడొస్తుందంటే, దొంగ డాక్యుమెంట్లు, దొంగ సర్టిఫికెట్లు, లేకపోతే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఏం చెప్తారంటే, మీరు ఇచ్చే ఫీజు కోసం సమ్టైమ్స్, నాట్ ఆల్ ద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఆర్ రాంగ్ ఆర్ బ్యాడ్. సమ్ ఆఫ్ దెమ్ బికాస్ దే వాంటెడ్ టు సస్టైన్ ఇన్ దేర్ బిజినెస్, దే విల్ టెల్ ఆల్ ది కాక్ అండ్ బుల్ స్టోరీస్ టు అమెరికా వెళ్దాం అనుకున్న వాళ్ళకి. కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తారు. ఏమని, అరే మీకెందుకు, మేము ఉన్నాం, చార్టర్డ్ అకౌంటెంట్తో మాట్లాడి మీ దగ్గర లేని సంపద కూడా మీ అకౌంట్లో ఉన్నట్టు చూపించేస్తాం, ముందర మీరు టికెట్ కొనండి, ఫ్లైట్ ఎక్కండి, అమెరికాలో దిగండి, ఇలా చెప్పేస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, మొత్తాన్ని ఇప్పుడు తవ్వండిరా, బయటికి జల్లెడ పట్టండి, తవ్వండి, తీగలాగితే డొంక కదలాలి, వీళ్ళు నిజంగా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వచ్చారా, అలాంటి వాళ్ళని ఏరు పారేయండి. ఇంకోటి, ఇల్లీగల్గా పాస్పోర్ట్ అయిపోయినా కానీ ఓవర్ స్టే చేస్తున్నారా, వీసా అయిపోయినా కానీ ఓవర్ స్టే చేస్తున్నారా, ఏదైనా రెస్టారెంట్లో పనిచేస్తున్నారా, అలాంటి వాళ్ళని తీసేసేయండి అని ఒక ఇండియన్ స్టూడెంట్స్కే కాదు, అన్ని దేశాలకి చెప్తున్నాడు ఆయన. అన్ని దేశాలే చేస్తున్నాం, ఒక్క ఇండియానే మేము సింగిల్ అవుట్ చేసి ఇండియాకే మేము హామ్ చేయాలని అనుకోవట్లేదు, ఇండియాకి హాని చేయాలని మాకు రూల్ లేదు, ఇండియాకి హాని చేయాలని మా అభిమతం కాదు. మా అభిమతం ఏంటంటే, అమెరికాలోకి టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు, క్రిమినల్స్ ఇలాంటివి రాకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటున్నాం, మా దేశాన్ని మేము కాపాడుకుంటున్నాము, మా దేశానికి దెబ్బ తగిలింది ఇప్పుడు వరకు, చైనా యొక్క దెబ్బతో మేము కిందకి కుదేలైపోతున్నాము, ఈ కరోనా కోవిడ్ మహమ్మారితో మాకు ఇంకా బాగా దెబ్బలు తగిలినవి, మళ్ళీ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మళ్ళీ అమెరికాని చాలా జాగ్రత్తగా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి పెట్టాలి అంటే కొన్ని నేను సంస్కరణలు చేపట్టాలి. సంస్కరణలో భాగంగా చేస్తున్నానే కానీ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకేమీ లేదు. భారతదేశం అంటే నాకు అమితమైన ప్రేమ, అందుకనే ప్రధానమంత్రి మోడీ గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను అని చెబుతున్నాడు. కాబట్టి H1B వాళ్ళకి కానీ, F1 వాళ్ళకి కానీ, B1 B2 మీద వెళ్ళే వాళ్ళకి కానీ, లేకపోతే H4 మీద డిపెండెంట్ వీసా తీసుకుని అమెరికా వెళ్ళే వాళ్ళకి కానీ ఈ ఐడ్రీమ్ ద్వారా కవిత గారి సమక్షంలో నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, తప్పుడు పని చేస్తేనే భయపడాలి. మీకు డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా ఉండి, మీ ఇంటెంట్, మీ కంటెంట్, మీ క్యారెక్టర్, మీ ఇంటెంట్, మీ కంటెంట్, మీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే యూ విల్ బి రివార్డెడ్ లైక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ రివార్డ్స్ ఎంత ఉంటాయంటే అద్భుతమైన మెరిటోరియస్ రివార్డ్స్, స్కాలర్షిప్స్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నది అమెరికాలో చదువుకోవడానికి. అది సో గౌరవం తగ్గదు, విలువ ఇంకా పెరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. మన ఇంటెంట్ మనం తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం లేదు. 100% వాళ్ళు అసలు టచ్ కూడా చేయరు వాళ్ళు. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే,
ఒక చిన్న పర్సనల్ యానెక్డోట్ చెప్పాలి మేడం కవిత Please, గారు మీరు please, please. రమేష్ గారు మీరు ఎంత ఇదిగా చెబుతున్నారు, మీకు ఏం అనుభవం ఉందండి అమెరికా గురించి, అసలు మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్ళారా అని అడగండి ప్రేక్షకులు. మీకు చెప్తున్నాను ప్రేక్షకులకి, హూ ఎవర్ ఈజ్ వాచింగ్ మై ప్రోగ్రామ్. మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలి, నేను ఇంటర్మీడియట్ తప్పాను, డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకొని తెలుగులో ఎగ్జామ్స్ రాసిన నేను అమెరికన్ స్టడీస్లో పిహెచ్డీ చేశాను ఢిల్లీ జేఎన్యూలో. అక్కడి నుంచి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన స్కాలర్షిప్ తీసుకొని అమెరికాలో 15 యూనివర్సిటీస్కి వెళ్ళి లాస్ట్ 2 months బ్యాక్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ని ఎథికల్గా, మోరల్గా, లీగల్గా ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ఏఐ పాలసీ ఎట్లా రాయాలి అనే ప్రోగ్రాంలో ఇండియా మొత్తం మీద నుంచి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ సెలెక్ట్ అయ్యి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 30 దేశాలతో కూర్చొని క్లాస్మేట్స్తో చదువుకొని రావటం అంటే సరస్వతిని నమ్ముకొని కడుపులో కసి పెట్టుకొని గెలవాలనే తపన, ఎక్కడ పుట్టాం ఎవరికి పుట్టాం అనేది మన చేతుల్లో ఉండదు. ఎగ్జాక్ట్లీ. కానీ ఎక్కడ ఎండ్ చేయాలి అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి కృషి చేస్తే యాంటీ గ్రావిటీ అబోవ్ ఇన్ఫినిటీ, యాంటీ గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకెళ్ళాలి, అబోవ్ ఇన్ఫినిటీ అనంత లోకాల్లో నెంబర్ 1గా, అంటే ఆ స్థాయికి నువ్వు ఎదగాలి అంటే నీకు కావాల్సింది కడుపులో కసి, కసితో పాటు ప్రణాళిక. ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్. యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్, యూ నీడ్ టు ప్రిపేర్ వెల్ అకార్డింగ్ టు ద ప్లాన్, అండ్ యూ నీడ్ టు పర్స్పైర్, చెమట చిందించాలి, దెన్ యూ కెన్ ఇన్స్పైర్ అనే ఒక దృక్పథంతో, అనే ఒక యాటిట్యూడ్తో, నాలెడ్జ్తో పాటు స్కిల్తో పాటు యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. మీ బిహేవియరే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తుంది లేదా అధఃపాతాళానికి తొక్కేస్తుంది. మీ బిహేవియరే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది లేదా మిమ్మల్ని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన కాళ్ళు ఎగరేయద్దు, స్కిల్ ఉన్నంత మాత్రాన కాళ్ళు ఎగరేయద్దు. కరెక్ట్ యాటిట్యూడ్ ఉందా లేదా? యాటిట్యూడ్ అంటే ఏంటి? హౌ యూ రియాక్ట్ టు వాట్ హ్యాపెన్స్ టు యూ. నీకు జరిగే వాటికి పరిణామాలకి నువ్వు ఏ విధంగా తిరిగి ప్రతిస్పందించి పడిన ప్రతి చాటు నుంచి లెగిసి, దెబ్బ తగిలిన ప్రతి చాటు నుంచి దులుపుకొని లెగిసి, హౌ వెల్ యూ ఫైట్ ద బ్యాటిల్ విత్ లాట్ ఆఫ్ వెంజెన్స్ అండ్ లాట్ ఆఫ్ పర్సివరెన్స్, పట్టుదల. వాళ్ళకి తిరిగే లేదు. అమెరికా కాదు కదా, ఏ దేశమైనా సలాం కొట్టాల్సిందే మన భారతీయ విద్యార్థులకి. ఎందుకంటే మన భారతీయ విద్యార్థుల్లో ఆ కుటుంబ విలువలు ఉన్నాయి, ఆ దేవుడి మీద భక్తి ఉంది, గురువు మీద భక్తి ఉంది, మనకి మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం మన సంస్కృతిలోనే ఉంది. అది హిందూ మతం కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీలో కానీ, భారతీయతలోనే ఇవన్నీ మేళవింపై ఉన్నాయి. కాబట్టి మనం ఎవ్వడికి దరవాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చెప్తున్నాను, అమెరికాకి వెళ్తేనే సక్సెస్ అవుతారా అంటే దెర్ ఈజ్ నో రూల్. ఈవెన్ విత్ ఇన్ ఇండియా యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, అమెరికా వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, కానీ మెరిట్ స్కాలర్షిప్స్ కొట్టి వెళ్ళండి. అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టి, అమ్మా నాన్నల చేత ఆస్తులు తాకట్టు పెట్టించి, ఎడ్యుకేషన్ లోన్లు తీసుకొని కట్టలేనంతగా మళ్ళీ తిరిగి, ఈ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నందుకే మీరు అక్కడ పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటుంది. అసలు ఈ ఎడ్యుకేషన్ లోనే తీసుకోకపోతే మీరు పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? మీరు చక్కగా చదువుకోవటం, నెంబర్ 1 అవటం, H1B కొడతాం, తర్వాత ఎంప్లాయ్మెంట్ తీసుకోవటం, తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీకి వెళ్ళొచ్చు. F1కి వెళ్తారు, తర్వాత H1B నుంచి గ్రీన్ కార్డ్ నుంచి పర్మనెంట్ మన సిటిజన్షిప్. ఇలా ఈ ప్రాసెస్ ఉంది కదా. మీరు అందుకనే చెప్తున్నాను మీకు, మెరిట్ మీద వెళ్ళండి. అనవసరంగా లక్షలు స్థలాలు పొలాలు తాకట్లు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని, ఆ ఎడ్యుకేషన్ లోన్ తిరిగి కట్టలేక మళ్ళీ అక్కడ పార్ట్ టైం జాబ్ జాయిన్ అయ్యి మీ తల్లిదండ్రులు ఇక్కడ అల్లాడిపోతూ ఉంటారు. అరే నా కొడుకుని కూతుర్ని పంపించాను, అక్కడ ఎలా ఉందో అని ఇక్కడ వీళ్ళు నిద్రాహారాలు మానుతారు. ఇక్కడ ఓ పక్కన డబ్బులు పోయే, ఓ పక్కన మనశ్శాంతి పోయే. ఇవన్నీ అవసరం అంటారా? ఓన్లీ మెరిటోరియస్ స్టూడెంట్స్ మెరిట్తో వెళ్ళటం మూలాన ఏమవుద్ది, అన్నెసెసరీ ప్రెషర్ ఉండదు, మీ మీద ఉండదు, మీ తల్లిదండ్రుల మీద ఉండదు. వెళ్ళిన పని చేయండి. వెళ్ళిన పని దేనికి వెళ్ళారు? మీరు చదువుకోవడానికి వెళ్ళారు. చదువుకోవటం అనే దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడం అనేది సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడేమైంది, బికాస్ ఆఫ్ దీస్ ఎడ్యుకేషన్ లోన్స్ పార్ట్ టైం జాబ్ మీద ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అన్అవాయిడబుల్ అయిపోయింది. ఎందుకు? డబ్బులు పంపించాలి, అక్కడ తినడానికి ఉండడానికి డార్మెటరీ కట్టాలి, ట్యూషన్ ఫీజులు కట్టాలి. ట్యూషన్ ఫీజులు చూస్తే తెలుగులో చెబుతున్నా, పచ్చి తెలుగులో ఏమనుకోవద్దు, తడిసి మోపిడవుతాయి అంటారు కొలోక్యల్ తెలుగు లాంగ్వేజ్లో. టు పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఏ సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్, ఇట్ గోస్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యువర్ పాకెట్. దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, దేర్ ఆర్ స్కాలర్షిప్స్ టు గో టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. If you want any assistance, Center for Human Security Studies in Hyderabad, Jubilee Hills Road number 25,
we are experienced, capable. We are a not-for-profit society. We are not a private limited company. Neither we are a overseas education consultant who takes 15,000, 20,000, 25,000 for your application to process. We are not that. We are a not-for-profit, non-political, non-governmental think tank advising students who wants to go abroad, higher education. And also, Government of India, Kavita Garu, signed MOU with 15 countries to study. Norway, Sweden, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, శ్రీలంక, టర్కీ ఇలాంటి దేశాలు చదువుకోవడానికి 15 దేశాలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఓఈ సైన్ చేసింది కవిత గారు. మెరిట్ స్కాలర్షిప్ మీద మీరు ఆ దేశం వెళ్ళొచ్చు. మీ మెడికల్ ఎక్స్పెన్సెస్, మీ ట్యూషన్ ఫీ, మీ ఫ్లైట్ టికెట్స్ ప్లస్ స్టైఫండ్. జస్ట్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. యూ ఆర్ సెండింగ్ మనీ బ్యాక్ హోమ్ టు యువర్ పేరెంట్స్ ఆఫ్టర్ యువర్ స్టైఫండ్, యువర్ గెటింగ్ స్టైఫండ్ ఫ్రమ్ ది దట్ పర్టికులర్ 15 కంట్రీస్. ఈ 15 దేశాల్లో చదువుకోవడానికి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, come back to Center for Human Security Studies. I am Dr. Ramesh Kannaganti. I will be helping you. Along with me, Mr. Krishna, Ms. Tapashwini Kasarla, and there are 36 IAS, IPS officers part of our organization who will help you free of cost. Yeah. మీ ముందులే చెప్తున్నాను మేడం, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి, చక్కగా ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలో మేము ప్లేస్ చేస్తాము. ఎందుకు? నాట్ ఫర్ ప్రాఫిట్, నాన్ పొలిటికల్ సొసైటీ మాది, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. మన దేశం కోసం పనిచేస్తున్న సంస్థ. సో చచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళాం? ఓన్లీ వన్ థింగ్ పీపుల్ రిమెంబర్. ఏంటంటే హౌ యూ మేక్ మీ ఫీల్ వెన్ ఐ మీట్ యూ. సింపుల్. మిగతా అన్నీ ఎవరు పట్టించుకోరు. ఈ ప్రిఫిక్స్లు సఫిక్స్లు అన్నీ మట్టిలో కలిసిపోతాయి. ధనం మీతో రాదు. మీరు ఎంతవరకు మీరు బతుకుతా 10 మందికి అన్నం పెట్టారు లేకపోతే దారి చూపించారు అనేదే జనం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నేను అందుకనే చెబుతున్నాను మేడం, ఐ డ్రీమ్కి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా కవిత గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చక్కటి ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది భయోందాళనకు గురవుతున్న తల్లిదండ్రులకి మీరు అంటే మంచి ఓదార్పిచ్చే ప్రోగ్రాం ఇది. నాట్ ఓన్లీ నేను పైన చెప్పట్లేదు. నేను అమెరికాలో ఉన్నాను, చదువుకున్నాను. అమెరికాలో అటు వెస్ట్ కోస్ట్ నుంచి ఇటు ఈస్ట్ కోస్ట్ వరకు చాలా ప్లేసెస్ తిరిగి వచ్చాను. అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్స్తో కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు టెల్ యూ, United States is a land of opportunity. It's a beautiful country. You can go. Don't be on the wrong side of the law. Be on the right side of the law. Then US is your, it's a beautiful country to study, to educate yourself, to empower yourself, to prosper for generations come together. Yes, thank you so much, Dr. Ramesh garu. నిజంగానే మోస్ట్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇప్పటికైతే ఇటువైపు పేరెంట్స్లో భయాందోళనలు ఉన్నాయి, అటువైపు కుటుంబ సభ్యుల్లో ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. వాటన్నిటిని క్లియర్ కట్గా మీరు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్.